1600 years ఓల్డ్ స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ మన దిల్సుఖ్నగర్ దగ్గరలో ఉందని ఎంతమందికి తెలుసు? ఇలా సన్న కొండ చీలిక మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. నరసింహస్వామి పక్కనే ఫణి ఆకారంలో ఫణీంద్రుడు కూడా స్వయంభూగా వెలిశారు. ఈ గర్భగుడిలోకి నాగుపాము వచ్చి వెళ్తుందంట. అందుకే కొండ కింద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ గుడికి వెళ్తున్నప్పుడు దశావతారాలు, మహాగణపతి గుడి, వరాహావతారంలో ఉన్న విగ్రహము, గర్భగుడి బయటనే ఉత్సవమూర్తులు, ఇంకో పక్క గుహలోపల వెంకటేశ్వర స్వామి, కొండ కింద సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత మరియు హనుమంతుడి దేవాలయాలు మనం చూడొచ్చు. ద్వారం లోపల మనం అడుగు పెట్టగానే అక్కడ మనకి ఆండాలమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ గుడి ప్రధానార్చకుడి కలలో వచ్చి నరసింహస్వామి నేను ఇక్కడ వెలసానంటే వెళ్ళి తవ్వి చూస్తే నిజంగానే నరసింహస్వామి వెలిసి కనిపించారంట. ప్రస్తుతం ఈ దేవాలయం యాదాద్రి నరసింహస్వామి అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఉంది. టెంపుల్ టైమింగ్ స్క్రీన్ మీద ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ గుడి వచ్చేసి దిల్సుఖ్నగర్ దగ్గరలో ఉన్న చైతన్యపురిలో ఉన్న శ్రీ కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం ఫాలో ప్రతిహాస్ వరల్డ్.